కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్య వైశ్య కళ్యాణ మండపం వద్ద వాసవి క్లబ్ ఆర్య వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారాజు, రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు ముఖ్య అతిథులుగా హాజరై గాంధీజీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస ఆయుధాలుగా దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ మేరకు మాజేటి సత్యనారాయణ 15 మంది పేద ఆర్య వైశ్యులకు 25,000 రూపాయల వంతున వడ్డీ లేని రుణాలు అందించారు. ఈ కార్యక్రమంలో భైరవ కృష్ణ, శ్రీనివాస్, నూకరాజు, జగన్ తదితర ఆర్య వైశ్యులు, వాసవి వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఏంటంటే మనిషి పుట్టడం పోవడం కామన్, కానీ మనం ఎందుకు పుట్టామో ఒక నలుగురికి మంచి ఎలా చేయాలన్న ఆలోచన కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేరు. కానీ అవకాశాన్ని చేరితే మనం గుర్తింపు కోల్పోతాం. కాబట్టి ఎవరికి ఏ రకంగా సేవ చేయాలని అదృష్టం వచ్చినా కూడా మన సేవలో ఉండి మన రక్తంలోనే సేవ ఉంది. కాబట్టి ఇవాళ మన జాతిపిత గాంధీ గారు పోయిన రోజుని మన ఆదివేశాల్లో ఉన్న పేద అంటే మధ్యతరగతి వర్తకులకి మనిషికి ఒక 25,000 రూపాయలు చొప్పున 10 నెలల్లో రీపేమెంట్ చేసే విధానంగా 15 మందికి మన జగ్గంపేట నుంచి మాజీ సత్యనారాయణ గారు ఇస్తున్నారు లోన్లు. కానీ భార్య పోయిన తర్వాత కూడా మనం ఏంటంటే ఆవిడ గత స్మృతులను ఆయన గుర్తించుకుని, అలాగే ఎక్కువ కాలం ఉన్న జగ్గంపేటని ఆయన ఇప్పుడు మాటల్లో చెప్పారు. ఏం చెప్పారు? ఈ సంవత్సరం మీరు అంటే ఆయనకి ఏం సంబంధం లేదు, వాసవి క్లబ్ నాదే బాధ్యత, మీరు ఎప్పుడులాగే గత 2 సంవత్సరాలుగా ఎలా రీపేమెంట్ చేస్తున్నారో అలా రీపేమెంట్ చేయించి నేను ఆయన డబ్బులు మళ్ళీ ఆయనకి ఇస్తాను. ఆయన మన జగ్గంపేట మీద అభిమానంగా అంటే అదే డబ్బులు మళ్ళీ సంవత్సరం కాలితే ఒక వడ్డీ లేని రుణం, లేదంటే ఒక మంచి ప్రాజెక్టు కూడా ఆయన చేస్తానన్నారు. అది కార్యరూపం దాల్చిన తర్వాత మనం చెబుతాం, ఆయన అంగీకారం తీసుకుందాం. కాబట్టి మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ మాజీ సత్యనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఒక్క 5 నిమిషాలు వెంటనే మనం హాల్లో ఆయన చేస్తే డబ్బులు ఇప్పించేసి మన కార్యక్రమం ముగిందాం. జై వాసవి.